చిక్కుడుగాయ చెట్టు కింద డియాలో మీరు చిక్కుడుగాయ కోస్తూ ఉంటే డియాలా ఎందుకంటే చిక్కుడుగాయలు కోస్తున్నారు ఇయాలేంటి ఎర్రట్టి చిక్కుడుగాయ కూర ఏపుడా లేకపోతే ఏంటి నీకేం కావాలి చెప్పు నాకా మీరు ఏది వండుతా అది అంతే అంటవా మీరు ఏది వండుతా తినేస్తాను కదా ఇప్పుడు పాతకాలం పద్ధతిలో చిక్కుడుకాయ కూర ఉంటుంది గురు పాతకాలం అంటే బాగా పాతకాలమా కొంచెం పాతకాలమా అంటే ఎంత పాత కావాలి నీకు మీ చిన్నప్పుడు పాతకాలం మీకు తెలిసిన పాతకాలం వరకు మా నానమ్మల కాలం నాటి చిక్కుడుకాయ కూర వండబోతున్నానండి అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటదండి అంటే వండుకునే విధానం చాలా ఈజీ అనమాట పూర్వకాలం పళ్ళుకి వెళ్ళిపోయేటప్పుడు ఆడవాడిగా అంటే మనం వండుకున్నట్టు తీరుబడిగా మూగులెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిపాయ వేపుకొని అలా కాకుండా చాలా ఈజీ మెథడ్ అండి చాలా బాగుంటది రుచి కూడా అదిరిపోద్ది అండి దీని ఎండకు సరిపోతాయి గుప్పిడికాయలు మన నాటు చిక్కుడుకాయలు అండి అదిరిపోతాయి అనమాట టేస్ట్ ముందైన కాయలు ముందు కూడా కొట్టలేదు దీనికి అండి ముందు అది కొట్టలేదు కదా చూడండి మూలలో ఉంటాయండి బాబా మూలలో ఉంటాయి ఎరక్కాసేసింది గురు మరే బంగాళాఖాతం చిక్కుడుపోదు అలా అల్లుకుంటూ పోయింది దడంతను కాదు ఇక్కడ ఈ దడంతనా ఏదో ఎక్కిస్తానన్నా అది ఏంటది నల్లేరు ఎక్కిద్దాం అనుకుంటే చిక్కుడుగా ఎక్కిందండి మాది కొంత బలమైంది కదా అది ఎక్కువ టైం పడతాం పాకడానికి నల్లేరు ఇంకా రాలేదు చిన్నగా ఉందా సిగిరెట్టింది నెలకే వచ్చేద్ది 2 నెలలకు వచ్చేద్ది అనుకున్నాం అప్పుడు మనం అలా అనుకున్నాం టైం పట్టింది వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత అసలు దాన్ని ఆపేది ఎవరు లేరు అలా పాకుంటూ పోద్ది అదేలా బిల్లల కింద ఇది ఇంకో చిక్కుడుకాయలు మనకి సీజన్ కి సరిపోతాయా కోయండి ఇప్పుడు ఉన్నాయి కదా మన పోదనండి ఇక్కడ కోయండి ఇదిగో పెద్దగా అది సరిపడ కోసుకుని వండుకోవాలి ఎక్కువ కోసుకుని వండుకున్నా మళ్ళీ రుచి ఉండదు ఆకులు ఆకునై రబ్బలు రబ్బనై పచ్చగా భలే ఉందండి అందులో అది చిక్కుడుగా అనుకున్నాను నేను ఎంత కోసేపోయాను అంటే బాగారు ఏంటి అల్లం నీళ్ళు పేస్ట్ చేయాలా చేయాలి ఈ వాళ్ళ తొందర రాలా వచ్చేస్తున్నాను తొందరగా అయిపోవాలి పనులు మరి నా 5 తెచ్చుకోద్దండి నేను ఆగండి యుద్ధానికి సిద్ధం నేరడి ఇందులోకి ఏం కావాలి ఏమి పెట్టాలి చెప్పండి అల్లం వెల్లుల్లి దంచు ఏంటి ఈ చిక్కుడుకాయలని ఆ పక్క ఈ పక్క ఈళ్ళు ఉంటాయి కదా ఈళ్ళలాగా తీసేసుకోవాలి ఇలాగా అటు ఇటు గిల్లేసి ఇలా తీసేసుకొని తొక్కల్ని ఇలా రెండింటి కింద ఒలిచేసుకున్నాం అనుకోండి మంచిగా ఉడుకుతాయండి ఇలా ఒలిచేసుకోవాలి గింజలు లాంటివి ఏమైనా ఉంటే బయటకు వస్తాయి కదా లోపల ఏమన్నా పురుగు పుట్ర ఉన్నా కానీ పోతాయి చూసుకుంటానికి అవకాశం ఉంటది పురుగు పుట్ర అంటే ఏంటండి నా తెల్ల ఇలా చింపేసుకున్నాం అనుకోండి చక్కగా సిరిగిపోతాయండి కత్తితో ఏం కొయ్యక్కర్లేదు ఆ కోస ఈ కోస తురిమేసుకోవడం లాగేసుకోవడం ఇలాగ చింపేసుకోవడం 2 భాగాల కింద ఇవ్వండి ఇలాగా పేపర్ చింపినట్టు చింపేయడమే అడిగింది దాడబెట్టాడు పుట్ర అంటే ఆయనకి తెలదండి అంటారు కదా పెద్దవాళ్ళందరూ అలా పురుగు పుట్ర అన్నాడండి అది ఇందుకే ఆయనకి తెలదండి కదా నాకు తెలదండి పుట్ర అంటే ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి ఇంకేంటండి బాగా విశేషాలా ఎప్పుడన్నా ఇది పాతకాలం పద్ధతిలో చిక్కుడుకాయ కూర తిన పాతకాలం పద్ధతిలో అయితే తినలేదు అంటే చేసే విధానం బట్టి రుచి కూడా మారుతుంది అంటే మారతామంటే నిజమే ఇప్పుడు పూర్వం రోజుల్లో వాళ్ళు బంగాళం వండుకు తినేవారు చేసేసాను అంతే మొత్తం నలిగిపోయినంతే మా ఊడి తీర్థంలోను ఫోన్ కొనుక్కున్నాడు కదా హలో ఎవరండి అంటున్నాడు రాత్రి ఫోన్లు ఆ ఫోన్ తీర్థంలో ఫోన్ తోటి మాట్లాడేస్తున్నాడు హలో ఎవరండి అంటున్నాడు మనం అంటుంటాం కదా ఎన్ని అంటున్నాడు పాపం అలా నేర్చుకుంటున్నాడు ఇప్పుడు ఈ పాతకాలం పద్ధతిలో చిక్కుడుకాయ టమాటా కూర వండబోతున్నాం మనం దానికోసం ఈ చిక్కుడుకాయలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇట్లా చిక్కుడుకాయ ముక్కల్ని ఇలా చిన్నగా తుంచేసుకున్నాం అండి చిన్న ముక్కలు ఎంత చిన్నగా అయితే అంత బాగా ఉడుకుద్ది అనమాట తొందరగానే ఎన్నో దాంట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఒక 3 టమాటాలు అండి ఇలా ముక్కల కింద కోసుకున్నాను టమాటాలో చిక్కుడుకాయల్లో వేసేస్తున్నా ఒక 6-7 పచ్చిమిరకాయల ముక్కలండి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇది కూడా వేసేసాను ఒక గుప్పుడు కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం ఇది కూడా వేసేసాను మొత్తం వేసేయడం ఇందులో ఒక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక చిన్న చెంచా పసుపు
ఒక 2-3 చెంచాలు కారం అండి తినేదాన్ని బట్టి. రుచికి సరిపడా ఉప్పు. ఒక 2-3 చెంచాలు నూనె కూడా ఇందులోనే పోసుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. దీన్ని ఇలాగా గట్టిగా నొక్కి నొక్కి కలుపుకోవాలండి. ముక్కకి బాగా పడుతుందన్నమాట ఈ మసాలా. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం ఇదంతా కూడా చిక్కుడుకాయలకి మంచిగా పడుతుందన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. చేసుకోవడం చాలా ఈజీ, రుచి ఎక్కువ, పని తక్కువ. ఏసుడు, కలుపుడు, పెట్టుడు చాలా సింపుల్ అండి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవడం డైరెక్ట్గా మనం ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్ది. మధ్యలో కొన్ని నీళ్ళు వేసుకోవాలన్నమాట మగ్గిన తర్వాత. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. పొయ్యి అంటించేయి. ఇవ్వండి ఒక 2-3 నిమిషాలకి ఇలాగా మగ్గుతుందండి. ఇలా ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకుంటే మంచిగా ఉడుకుతుందండి చిక్కుడుకాయ. ఇవ్వండి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చిక్కుడుకాయ కూర రెడీ అవుద్దండి. సరిపోయింది ఉప్పు కారం. చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి. దింపేసి ఇక తింటమే తర్వాయి. ప్రసాద్ నా రెడీగా దింపేస్తున్నాను. ఆల్రెడీ లోపు మట్టి కోసుకొచ్చేసాను, ఆకలేస్తున్నాను. వచ్చేయి చేద్దాం. పాతకాలం పద్ధతిలో చిక్కుడుకాయ టమాటా వండాను కదా, తిని నువ్వు తినే చిక్కుడుకాయకి ఈ చిక్కుడుకాయకి తేడా ఏంటో చెప్పాలా? చెప్తాను. పచ్చని నానవలా ఆడుతూ నెట్ట కోసుకొచ్చేసాను కదా, ఇప్పుడు తిని దాని ఫ్లేవర్ కూడా లాగేది. ఏడేడిగా వేసారు. అయ్యి బాబాయ్ కాలిపోతుంది ఏంటంటే, చల్లారు ఉంటుంది అనుకున్నా. అబ్బా భలే ఉందండి, బాగుందా. సింపుల్, మసాలాలు గిసాలాలు ఏముండవు ఎక్కువ, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసాం మనం. ఏమమ్మా ఆమెను కూడా కానీ ఇలా పాతకాలం విధానంలో అనమంటున్నానండి. 4 ఉప్పు ఒకసారి కారం ఒకసారి అన్నీ వేసి చాలా టైం పట్టేద్దండి. అలాగే శుభ్రంగా అన్నీ వేసేయడండి ఒకసారి చక్కగానే. పొయ్యి మీద ఎట్టి అలా షికారు కొట్టచ్చండి. కూర నెంబర్ 1గా ఉంది. మళ్ళీ ఎందుకంటారండి రుచి వచ్చిందా? మామూలు కూర కన్నా ఇదే బాగా రుచి ఉంది. కుండ పొయ్య అలాంటి ఎఫెక్ట్ అంటావా? అది విధానం కదపకుండా మధ్యలో వేయకుండా ఫస్ట్ నుంచి ఉప్పులు కారాలు ఫస్ట్ నుంచి అందరూ మగ్గు ఉడుకుతాయి కదండి బాగాను. అందుకే అన్నానేమో అండి ఎంత రుచి వచ్చిందా. మామూలుగా కన్నా ఇలా వండి ఒకసారి మీరు తిని చూడండి, ఆహా ఊహా అంటారండి, అంత బాగుందండి. మా నాన్న అప్పుల్లోని ప్రతి కూరగాయ ఇదే రకం, ఏదైనా అంతే. చిక్కుడుకాయ పోసాడు, అన్ని అందులో వేసి కలిపి కొట్టేసి పొయ్యి మీద పెట్టేసాడు. పక్క పనులు ఏమైనా ఉంటే చేసుకోవడం, వేరే పనులు అంటే మధ్య మధ్యలో పొయ్యి వేసుకోవడం అండి చూసుకుంటా. అదండి చిక్కుడుకాయ టమాటా రగ్గడైందండి. టేస్ట్ అయితే
పాతకాలం పద్ధతులు ఇవి చేసుకోవడం ఈజీ కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటది, ఈజీగా చేసుకోవచ్చు. పొద్దున్నే పిల్లలకి అడావడి ఉంటది చూసారా, అలాంటి సందర్భంలో ఇప్పుడు ఇది వరకు పనులకు వెళ్ళడానికి అడావడి, ఇప్పుడు పిల్లల్ని పంపించడానికి అడావడి అయితే కామన్ గా ఉంది కాబట్టి మీరు కూడా ఈ పద్ధతిని ఫాలో అయిపోవచ్చు. మరి చిక్కుడుకాయ టమాటా వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.